తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో శ్రీవల్లి దేవసేన సమేత స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయానికి అనుబంధంగా దివంగత దువ్వూరు హనుమంతరామిరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు దువ్వూరు శేషరెడ్డి, దువ్వూరు రామలింగారెడ్డి, దువ్వూరు రామరాఘవారెడ్డి సోదరుల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ భవనానికి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ముందుగా దువ్వూరు శేషరెడ్డి, దువ్వూరు రామలింగారెడ్డి, ఆలయ చైర్మన్ చిల్లకూరు సాయి కుమార్ రెడ్డి, గూడూరు ఆర్డీఓ ఎం కిరణ్ కుమార్ రెడ్డిలు, వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, తిరుపతి ఎంపీ గురుమూర్తులకు ఎదిరివెళ్లి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. అనంతరం జరిగిన సభలో దువ్వూరు శేషరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కళ్యాణం రోజున గత 24 సంవత్సరాలుగా మా తండ్రి దువ్వూరు హనుమంత రామిరెడ్డి జ్ఞాపకార్థంగా అన్నదానం చేస్తున్నామన్నారు. ఆయన కోరిక మేరకు భక్తులకు అన్నదానం కోసం శాశ్వత భవనం నిర్మించడం జరిగిందన్నారు. వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత గల మల్లాం ఆలయంలో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు కోసం స్వంత నిధుల ఖర్చు చేసి అన్నప్రసాద వినియోగ భవనం నిర్మించిన దువ్వూరు శేషరెడ్డి సోదరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, కొడలూరు దామోదర్ రెడ్డి, ఎరటపల్లె మధుసూదనారెడ్డి, చెల్లకూరు సత్యనారాయణ రెడ్డి, ఆర్డీఓ కిరణ్ కుమార్, మధురెడ్డి పాల్గొన్నారు. ప్రారంభిస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్స్ అ లాట్. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసిన కిలివేటి సంజీవయ్య గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటున్నాం. సో మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసిన సత్యనారాయణ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. సత్యనారాయణ రెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం. దువ్వూరు రామలింగారెడ్డి గారు, దువ్వూరు శేషరెడ్డి గారు, అలాగే దువ్వూరు రామరాఘరెడ్డి గారు సన్మానం చేస్తున్నారు. అలాగే చెల్లమూరు సర్పంచ్ విజయరెడ్డి గారు చూపినటువంటి బాటలో ప్రజా జీవితంలో వారి పెద్ద కుమారుడు శేషారెడ్డి గారు ఈ పేద ప్రజలకు అండగా ఉంటూ ఈ ప్రాంతంలో పేద ప్రజలకు ఉపయోగపడుతూ కేవలం
ప్రజా జీవితంలోనే కాకుండా దాతృత్వ కార్యక్రమాలలో ఈ దేవస్థాన అభివృద్ధికి ఈ ప్రాంతంలో వితరణశీలిగా శేషిరెడ్డి కాలాతీతం అవుతుంది. మా సోదరులు నేను క్షమించాలి ఈరోజు, ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తున్నా. ఈ అన్నదాన భవనం నిర్మించడానికి గల కారణం ఏంటి అనేది 2 నిమిషాలు ఇక్కడ ఉన్న పెద్దలకు మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన పరిస్థితి. మనకి మల్లాంధ్రాలలో ఎంతో ప్రాశస్త్యం చెందిన శ్రీ వల్లీదేవసేన సమేత స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఉంది. ఆ దేవస్థానంలో ప్రతి భాద్రపద మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం జరిగే రోజు మా తండ్రి గారు హనుమంతరావు రెడ్డి గారు దేవాలయంలో నుంచి ఇంటికి వస్తూ ఇంటికి వచ్చారు. మేమిద్దరం కలిసి ఫోన్ చేస్తున్నాం. ఈ రోజు ఒక హృదయ విదారకమైన సన్నివేశం చూశారు అన్నాడు. ఏంటని అడిగితే ఏం లేదు, ఒక ఆయన ఒక బిడ్డ తెచ్చుకొని ఉన్నాడు. ఆ బిడ్డ ఆకలో అలవాటుగా కొట్టుకుంటుంది. ప్లీజ్ వెల్కమ్ టు డయాస్. మేక్ ఇట్ ఫాస్ట్ సర్ ప్లీజ్. ఇప్పుడు దువ్వూరి కుటుంబం 3 త్రిమూర్తులుగా అభివర్ణిస్తుంటారు ఈ ప్రాంతాల్లో. మన శేషరెడ్డి అన్న అయితే ఈ ప్రాంతంలో ఉన్న వారికి వారి నాన్న కోరిక మేరకు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా వివాహాలు చేసుకుంటూ వాళ్ళందరికీ భోజన సదుపాయాలు కల్పించాలి, ఎవరికి కూడా వివాహాలన్నిటికీ భారం కాకూడదు. ఇక్కడ అందరికీ కూడా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ద్వారా అన్నప్రసాద వితరణ చేసి అంతమంది ఆశీస్సులు ఈ కుటుంబానికి, దువ్వూరి కుటుంబానికి ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబం కూడా అంత వృద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు ఈ అన్నప్రసాద వితరణ వారి తండ్రి గారి జ్ఞాపకార్థము దాదాపు 70 లక్షల రూపాయలతో ఈ అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని అతి స్వల్ప కాలంలో నిర్మించి ఇక్కడ మొట్టమొదటి నేను భోజనం చేశాను. భోజనం కూడా చాలా సాంప్రదాయబద్ధంగా అన్ని ఆ ఆంధ్ర రుచులన్నీ కూడా మేళవించే విధంగా ఒక అరిటాకులో భోజనం పెడుతూ సాంప్రదాయంగా నేను భోజనం చేయడం జరిగింది. కాబట్టి అప్పుడున్న సంగమ సాహిత్యంలో ఉన్న మల్లాం దేవ దానికి ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా భక్తులు ఎంతమంది వచ్చినా ఇక్కడ అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగే విధంగా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున టేకప్ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి తప్పకుండా అభివృద్ధి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా దేవాలయంలో కళ్యాణోత్సవాలప్పుడు అన్నప్రసాదానికి ఇబ్బందిగా ఉందని గమనించి మరీ ముఖ్యంగా వాళ్ళ తండ్రి గారి పేరు మీద శేషరెడ్డి గారు, రామలింగారెడ్డి గారు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి ఈ అన్నప్రసాద కార్యక్రమం నిర్మాణం చేసినందుకు ముందుగా సోదరులను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఆ సుబ్రహ్మణ్య స్వామి గారి ఆశీస్సులతో వారు కుటుంబ సభ్యులందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, ఆ దేవుడి ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం వల్ల సమాజంలో 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయటం అనేది ఎంత డబ్బున్నా ఎంత ఇదున్నా కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా మనం దేవుడి సంకల్పం లేనిది మనం చేయలేం. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలంటే దైవ సంకల్పం ఉంటేనే అది జరుగుతుంది. రామలింగారెడ్డి గారు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఉన్నత పదవిలో ఉన్నా రాజకీయాలకు సంబంధం లేకుండా నాకు మంచి మిత్రుడు. ఆయన నేను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడే ఇట్లా కళ్యాణ మండపం కడుతున్నామన్న ఊళ్ళో అది